హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు కూడా వచ్చేసి నేను మీషో ఆన్లైన్ షాపింగ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. సో ఈరోజు చూపించేవి మాత్రం లేడీస్కి చాలా చాలా యూజ్ ఉంటుందండి. కంపల్సరిగా మీకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వీడియో తీశాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది, మీకే తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి. చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మనం ఫంక్షన్కి వెళ్ళినా, బయటకు వెళ్ళినా కానీ, అండ్ జర్నీ చేస్తున్నా కానీ ఇవి యూజ్ చేయడం వల్ల మనం ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా, ఇబ్బంది పడకుండా అయితే కంపల్సరీగా ఉంటాము 100%. సో మొదటిగా వచ్చేసి అయితే ఇయర్ రింగ్స్, చెవులకి మనం రింగ్స్ పెట్టుకున్న తర్వాతకి ఇప్పుడు అందరూ ట్రెండీగా పెద్ద పెద్దవి పెట్టేసుకోవడం వల్ల సో చెవులు అయితే హోల్స్ పెద్దగా అయ్యి జారిపోతూ ఉండి, సో బరువు ఉండడం వల్ల మనం పెట్టుకున్న ఇయర్ రింగ్స్ బరువు ఉండడం వల్ల కూడా చెవులు జారిపోయి కిందకి తెగిపోయే అవకాశం కూడా చాలామందికి ఉంటుందండి. సో అలా చెవులో పెట్టుకున్నప్పుడు కిందకి జారిపోకుండా ఉండడం కోసం ఈ స్టిక్కర్స్ అయితే యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, ఈ స్టిక్కర్ ఇలా ఉంది కదా, నేను పక్కన బొమ్మలు కూడా ఇస్తానండి మీకు ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అనేది. బ్యాక్ సైడ్ ఆ స్టిక్కర్ పెట్టేసుకొని మనం పెట్టుకునే ఇయర్ రింగ్ పెట్టేస్తే హోల్ ఆటోమేటిక్గా పడిపోతుందండి. తర్వాతకి ఇంకా మనం ఇయర్ రింగ్ బ్యాక్ సైడ్ ఏం పెడతామో అలా పెట్టేసుకుంటే స్టిక్కీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇవి కూడా స్టిక్కర్స్ అండి. సో ఇవి కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను పక్కన ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను, చూసేయండి. అండ్ తర్వాత ఇవి కూడా 30 పీసెస్ కోంబో ఆఫర్లో ఇవి 2 తీసుకున్నాను అనమాట. మనం చెప్పులు వేసుకున్న తర్వాతకి చెప్పులు ఒత్తకపోతున్న ప్లేస్లో పెట్టుకోవచ్చు. అండ్ డ్రెస్సెస్ లూజ్ ఉన్న టైంలో జారిపోకుండా కూడా యూజ్ చేయొచ్చండి. స్టిక్కర్ పెట్టేసామంటే మన ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, ఎటైనా జర్నీ చేస్తున్న టైంలో కానీ ఈ స్టిక్కర్స్ అనేవి యూజ్ చేయడం వల్ల డబల్ స్టిక్కర్ అనేది అయితే ఉంటుందండి. సో మనకి క్లాత్ అయితే అతుకుపోయి ఉంటుంది. ఇవి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. చూడండి, మీకు ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను. సో మన స్కిన్ కలర్లోనే ఉంటుంది. సో చూడండి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది నేను నా హ్యాండ్ పైన పెట్టేసుకొని చూపిస్తున్నాను. సో ఇలా మనకి డ్రెస్ లూజ్ ఉన్న టైంలో ఈ విధంగా స్కిన్ పైన ఇలా స్టిక్కర్ పెట్టేసుకొని డ్రెస్ క్లాత్ అయితే ఈ విధంగా పెట్టేసుకుంటే మనం లాగినా కానీ రాదనమాట, ఎటు జరిగిపోదు. సో లేడీస్కి అయితే ఇది చాలా యూజ్ ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. మీకు యూస్ఫుల్గా అనిపిస్తుందని అయితే అనుకుంటున్నాను. సో ఇవి 2 అయితే కోంబో ఆఫర్లో అయితే తీసుకున్నాను నేను. ఇవి కూడా 30 పీసెస్ అయితే మనకు వచ్చాయండి. ఇవి ఒకటి ఇయర్ రింగ్స్ పెట్టేసుకునేవి, ఇయర్ లోబ్ టేప్ అనమాట. సో టేప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మాత్రం ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీగా యూజ్ అవుతుందండి. ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా తీసుకోవాలి అని అయితే నేను సజెస్ట్ చేస్తాను కంపల్సరీగా. ఎందుకంటే పిల్లలు నిద్ర టైంలో సో చెవులోకి ఏమైనా పోయినా కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ టైంలో మనం కాంటాస్, పిన్నుసులు అలా పెట్టేసి ఇయర్ బడ్స్ పెట్టేసి పిల్లల చెవులు ఖరాబ్ చేస్తూ ఉంటామండి. అలా చేయడం చాలా చాలా తప్పు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ తప్పు చేశాను. నా కూతురు ఒకరోజు ఇలానే అంటే నేను కాంటా పెట్టేసి వాటర్ పోసి తనకి చాలా ఇబ్బంది పెట్టాను అనమాట. సో తర్వాత నాకు ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ అనేది కనిపించింది. సో ఇదైతే నేను తీసుకున్నానండి. ఇందులో మల్టీపర్పస్ చాలా ఉన్నాయి. సో ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే నేను పక్కన ఫొటోస్ అయితే ఇస్తాను, చూడండి. వీటిలో 5 టైపు ఇచ్చారనమాట. సో ఇవి నిజం చెప్పాలంటే మన నానమ్మలు, అమ్మమ్మల కాలంలో మన చెవిలో తీయడానికి ఏమైనా పడ్డా కానీ తీయడానికి, మట్టి కట్ట తీయడానికి వాళ్ళకి తాళిబొట్టుకి ఉండేవి అనమాట. సో అవి ఇప్పుడు ఎక్కడ దొరకడం లేదు కదా. సో ఈ విధంగా అయితే మనకి ఇచ్చారు. 5 టైప్స్ వచ్చినాయి అనమాట. సో ఇంకోటి వచ్చేసి అయితే ఇది సో బ్యాటరీ టైప్లో ఇచ్చారు. ఇది ఇక్కడ వైట్ కలర్ ఉంది కదా, సో అందులోంచి లైట్ వస్తుంది. బ్యాటరీ వాళ్ళే ఇచ్చేస్తారండి డైరెక్ట్గా. మనకు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి ఆ బ్లాక్ కలర్ ఉంది కదా, చూపిస్తున్నాను చూడండి. ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేస్తున్నాను. ఇవి కూడా 3 టైప్స్ ఇచ్చారనమాట. సో లోపల ఏముంది ఏంటి అనేది అయితే మనకి క్లియర్గా కనిపిస్తుందండి. సో చీకట్లో అయినా డే టైంలో అయినా కానీ
మనం పిల్లల చెవులో ఏమైనా ఇబ్బంది అవుతుంది అని ఏడ్చిన టైంలో మనం ఈ విధంగా పెట్టేసుకొని లోపల ఏముంది, పురుగు పోయిందా, లేకుంటే చీమ పోయిందా, దోమ పోయిందా అనేదైతే మనకి ఈజీగా కనిపిస్తదండి. అండ్ లోపల డస్ట్ ఉన్నా కానీ క్లియర్‌గా అయితే కనిపిస్తది. పుండ్లు అయిన వాళ్ళకి కూడా కనిపిస్తది ఈజీగా. సో, నాకైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అనైతే అనిపించిందండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే యూజ్ చేస్తే చాలా యూజ్ అవుతుందండి. ఇబ్బంది అయితే ఉండదు పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఫ్రాక్ అయితే తీసుకున్నానండి పాపకి. ఈ ఫ్రాక్ చూసి నాకైతే కలర్ చాలా బాగా నచ్చింది. అండ్ మోడల్ కూడా చాలా బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ నెట్టెడ్ క్లాత్ వస్తదేమో, మళ్ళీ పాప ఇబ్బంది పడుతుందో ఏమో అని కొంచెం ఆర్డర్ చేసిన తర్వాతకి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ ఓపెన్ చేసిన తర్వాత అనిపించిందండి, అసలు నెట్టెడే కానీ చాలా చాలా స్మూత్‌గా ఉందనమాట. డ్రెస్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. పక్కన ఫోటో చూపిస్తున్నా చూడండి. అండ్ ఈ డ్రెస్‌కి అయితే ఒకటి హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారండి. హెడ్ బ్యాండ్ చాలా చాలా బాగుందనమాట. ఫ్రంట్ కూడా చూడండి, పిల్లలైతే చాలా ఇష్టంగా అయితే వేసుకుంటారు. ఈ డిజైన్స్ ఇలా వచ్చాయి. సో, చూడండి ఎంత బాగుందో కదా. క్లాత్ కూడా అంతే స్మూత్‌గా ఉందండి. పిల్లలు అసలు ఏ విధంగా ఇరిటేట్ అయితే అవ్వరనమాట. సమ్మర్ కానీ, వింటర్ కానీ ఏ సీజన్‌లో అయినా ఈ డ్రెస్ వేసామంటే పిల్లలు అస్సలు ఇరిటేట్ అవ్వరు. ఇప్పమని కూడా ఏడవరనమాట. అంత స్మూత్‌గా అంత బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి. చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్‌కి మాత్రం ఇలా వచ్చేసినాయి. ఎలాస్టిక్ ఉంది. సో, ఇబ్బంది పడతారు పిల్లలు, టైట్ అవుతుంది అనే బాధ అయితే అస్సలు లేదండి. 2 హ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చేసి ఉన్నాయి. అండ్ ఫ్రంట్ బ్యాక్ కూడా మీకు చూపిస్తున్నాను. అండ్ హెడ్ బ్యాండ్ కూడా అడ్జస్ట్మెంట్గా ఉంటుందండి. ఎలాస్టిక్తో వచ్చిందనమాట. చాలా చాలా కలర్ బాగుంది. అండ్ విత్ డ్రెస్ కూడా స్మూత్‌గా పిల్లలైతే ఈజీగా లాంగ్ జర్నీలో కూడా క్యారీ చేయగలుగుతారు. జర్నీలో కూడా అస్సలు ఇరిటేట్ అవ్వరనమాట. అంత బాగుంది. అండ్ గుమ్ముగా కూడా ఉందనమాట. అంటే లడ్డుగా ఉన్న పిల్లలు కూడా యూజ్ చేసే అంత ఉందనమాట. ఎందుకంటే కుర్చీలు అయితే చాలా లెంతీగా ఇచ్చారు. చూడండి మీకు అర్థమవుతుంది చూస్తుంటేనే. కుర్చీలు కూడా లెంత్ ఎక్కువగా ఉందనమాట ఇచ్చారు. సో, పిల్లలకి అస్సలు ఇరుకుగా ఉండడం, ఇరిటేట్ అవ్వడం అలాంటివి అయితే అస్సలు ఉండవన్నమాట. సో, ఈ విధంగా అయితే ఉంది. మీకు క్లాత్ చూస్తే నెట్టెడ్ ఉంది కదా, కుచ్చుకోకుండా ఇలా ఉంటుందా అనే అనుమానం అయితే రావచ్చండి. కానీ నేను నిజంగా టచ్ చేసి క్లాత్ చూసి మీకు చెప్తున్నానండి. 100% అయితే చాలా చాలా బాగుంది డ్రెస్ మాత్రం. కలర్ కూడా ఎక్సలెంట్‌గా ఉందనమాట. వీడియోస్ మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.